భారతీయులు చచ్చేవాళ్ళనే విధంగా ప్రజల కర్మ మీద వదిలేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీరు ఒక్కరిని చంపితే, మీరు ఒక్కసారి మా మీద ఫైరింగ్ చేస్తే మేము 100 సార్లు మీ మీద ఫైరింగ్ చేస్తామని పాకిస్తాన్కి జవాబు చెప్పాము. ఈరోజు ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ చిప్ప పట్టుకొని భిక్షమిచ్చుకునేటువంటి పరిస్థితికి ఈరోజు భారతదేశం తీసుకొచ్చింది. ఆ రకంగా పాకిస్తాన్ దౌర్జన్యాలకు భయపడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీకి కథలు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర అణుబాంబు ఉన్నా, వాళ్ళ దగ్గర చైనా ఉన్నా, లేకపోతే ఇంకేది ఉన్నా కూడా దానికి అనుకూలంగా మాటలు మాట్లాడతాడు ఆయన. రాజ్నాథ్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ చేస్తే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనం దాడులు చేయాల్సిన అవసరం లేదు, ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదు, ఆ ప్రజలే భారతదేశం ప్రభుత్వ పరిపాలన చూసి, భారతదేశ అభివృద్ధి చూసి, పాకిస్తాన్కు భారతదేశానికి ఉన్నటువంటి పరిస్థితులు అంచనా వేసుకొని ఆ ప్రజలే ఈరోజు ఎటు ఉండాలో నిర్ణయించుకుంటారంటే దానికి ఫరూక్ అబ్దుల్లా స్టేట్మెంటు పాకిస్తాన్ గాజులు పెట్టుకొని కూర్చోలేదు అంటే ఏమన్నమాట అని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ వైఖరి మనకు తెలుసు, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు అనేక రకాలుగా నష్టం కలిగించింది. జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము, ధనిక రాష్ట్రమైనటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా దివాలా తీయించింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి 5 సంవత్సరాల ప్రభుత్వం ఉంటే ఈ 5 సంవత్సరాలలో తెలంగాణ ఏ రకంగా వాళ్ళు అవలంబిస్తున్నటువంటి వైఖరి చూస్తే, వాళ్ళ పరిపాలన దిశ ఏ రకంగా ఉందో ఒకసారి ఆలోచన చేస్తే తెలంగాణ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో ఈరోజు తెలంగాణ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే వచ్చి 6 నెలలు కావస్తూ ఉంది. మేము 1వ తేదీ జీతాలు ఇస్తామని చెప్పారు ఉద్యోగస్తులకు. అది గొప్ప నిర్ణయం అని ప్రకటించారు. కానీ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల సమస్య ఎంత దుర్లభంగా ఈరోజు ఉందో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి కూడా పెన్షన్లకు సంబంధించినటువంటి వాయిదాలు, కరువు భత్యాలు బీఆర్ఎస్ చెల్లించలేదు. ఇప్పటి వరకు కూడా 6 నెలలు కావస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా చెల్లించలేదు. ఈ యొక్క పెన్షన్ల సమస్య పరిష్కరించడం కోసం గతంలో బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం వహించింది. ఇప్పుడు అదే దారిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. కరువు భత్యం చెల్లించాల్సింది జూలై 1, 2022 నుంచి పెండింగ్లో ఉన్నాయి. మొదటి వాయిదా, 2వ వాయిదా 1 జనవరి 2023 పెండింగ్లో ఉంది. 3వ వాయిదా జూలై 1 నుంచి 2023లో పెండింగ్ ఉన్నది. 4వ వాయిదా జనవరి 1, 2024 కూడా చెల్లించాలి. ఈ రకంగా
ఈ 4 వాయిదాలు